నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయని దేవి. 6వ రోజున కాత్యాయని దేవికి మనం పూజలు చేస్తాం. ఈ రూపంలో దేవిని మహిషాసుర మర్దిని అని కూడా పూజిస్తారు. కాత్యాయని దేవి అంటే ఎవరు అని మనం అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ఎంపవర్మెంట్. అంటే మనకి ఎక్కడ లేని ధైర్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఫెమినైన్ ఎనర్జీని ఎంపవర్ చేసే శక్తి కాత్యాయని. అలాగే ఏదో ఒకటి సాధించిన తర్వాత మనలో ఒక చిన్న ఈగో లాంటిది, చిన్న గర్వం లాంటిది వస్తుంది. ఆ గర్వాన్ని రియలైజ్ చేసే శక్తే కాత్యాయని అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. 4 చేతులతో ఉండే కాత్యాయని అమ్మవారు పై కుడి చేతిలో ఖడ్గాన్ని ధరిస్తారు, కింద కుడి చేతిలో జ్ఞానముద్రతో ఉంటారు. పై ఎడమ చేతిలో కమలం, కింద ఎడమ చేతిలో వరద ముద్ర. వాహనం వచ్చి సింహం. చీర రంగు ఎరుపు, అంటే కోపానికి, ధైర్యానికి, శక్తికి చిహ్నం అని మనం అర్థం చేసుకోవాలి. ముఖంలో శక్తివంతమైన, తేజోవంతమైన భావం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత విషయానికి వస్తే మనకి ఎంతో శక్తి కావాలి ఏ పని చేయాలన్నా. ఇప్పుడు శక్తి ఉంది, ఆ శక్తిని అమ్మవారు ఎస్టాబ్లిష్ కూడా చేసేసింది. ప్రతిసారి అడుగడుగున మనం ఒక్కొక్క గ్రంథిని దాటుకుంటూ పైకి వెళుతూ మన సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా మారుతున్నప్పుడు అమ్మవారు మనకిచ్చేటటువంటి శక్తి అమోఘమైనది. ఆ ఎంపవర్మెంట్ అన్నదే కాత్యాయని. అంతేకాదు, మనం అర్థం చేసుకోవాల్సింది, మన నిత్య జీవితంలో ఆపాదించుకోవాల్సింది ఏంటి అంటే, ఒక కర్తవ్యాన్ని మనం చేసినప్పుడు మనిషిగా ఒక అహంకారం వస్తుంది, ఒక ఈగో వస్తుంది. ఆ ఈగోని మనగా గుర్తు చేసుకునే తత్వమే కాత్యాయని రూపం అని మనం అర్థం చేసుకోవాలి. ఇక కాత్యాయని అమ్మవారిని సాధన చేయడానికి చేసే మంత్రం ఓం దేవి కాత్యాయన్యై నమః. బీజ మంత్రం వచ్చి క్లీం శ్రీం త్రినేత్రాయై నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేసి సాధన చేస్తే అమ్మవారి కటాక్షాన్ని పొందుతాం అనే నమ్మకం.